శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలోని 32 సర్గలు పూర్తి చేసి 33వ సర్గలోని 24వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 25వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆర్ఘ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శస్త్రాణాం చ ప్రసన్నానాం చర్మణాం వర్మణాం తథా రథవాజి గజానాం చ రాక్షసేంద్రామయా ఇవాం సంభ్రమో రక్షసామేష హృషితానాం తరస్వినాం ప్రభాం విసృజతాం పశ్య నానావర్ణ సముద్ధితాం వనం నిర్దహతో ఘర్మే యథారూపం విభావసౌ. నిర్మలంగా ఉన్న ఆయుధాలు, దాళ్ళు, కవచాలు, రావణాసురుణ్ణి అనుసరిస్తున్న రథాలు, అశ్వాలు, గజాలు, మరి ఉత్సాహంగా ఉన్న రాక్షస సేన, ఇవన్నీ కూడాను అనేక విధాలైన రంగులతో కూడిన కాంతిని ప్రసరింపచేస్తూ తొందరలో ఉన్నారు వాళ్ళు. ఆ కాంతి గ్రీష్మ ఋతువులో వనాన్ని కాలుస్తున్న అగ్ని రూపంలాగా ఉంది. ఘంటానాం శృణు నిర్ఘోషాం రథానాం శృణు నిస్వరం హయానాం హేషమాణానాం శృణు తూర్యధ్వనిం యథా ఉజ్జతాయుధాస్తానాం రాక్షసేంద్రామయాయినాం సంభ్రమో రక్షసామేష తుములో రోమహర్షణ. ఏనుగుల గంటల ధ్వని, రథాల ధ్వని, సకిలిస్తున్న గుర్రాల ధ్వని, అటు వాయిద్య ఘోష, ఇదంతా వినమమ్మా సీతమ్మ. రావణుణ్ణి అనుసరిస్తున్న రాక్షసులు ఆయుధాలు ధరించి చేస్తున్న ఈ సంభ్రమం రోమాంచం కలిగించేదిగా ఉన్నది. స్త్రీస్వాం భజతి శోకగ్ని రక్షసాం భయమాగతాం రామ కమలపత్రాక్షో దైత్యానిమ వాసవ అవజిత్యజిత క్రోధ స్తమచించ పరాక్రమ రావణం సమరే హత్వా భర్త్వా తాద్ అధిగమిష్యతి. శోకాన్ని నశింపచేసే సంపద నిన్ను చేరవస్తుందమ్మా. రాక్షసులకు ముప్పు రాబోతుంది. దేవతల్లో దేవేంద్రుడు లాంటి వాడు, కమలపత్రాల వంటి నేత్రాలు గలవాడు, క్రోధాన్ని జయించినవాడు, ఊహింపశక్యం కాని పరాక్రమం గలవాడు. అటువంటి నీ భర్త రాముడు ఖచ్చితంగా యుద్ధంలో రావణుణ్ణి జయించి నిన్ను పొందుతాడమ్మా, ఇందులో అనుమానం లేదు. విక్రమిష్యతి రక్షస్సు భర్తాతే సహ లక్ష్మణ యథా శత్రుషు శత్రుఘ్నో విష్ణువా సహ వాసవ. విష్ణు సహితుడైన శత్రు సంహారకుడైన దేవేంద్రుడు శత్రువులలో ప్రవర్తించినట్టుగా లక్ష్మణ సహితుడైన నీ భర్త రాక్షసుల పట్ల పరాక్రమం చూపుతాడమ్మా. ఆగతశ్చై రామశ్చ క్షుప్రమంగాగతాం సతీం అహం ద్రక్ష్యామి సిద్ధార్థాం త్వాం శత్రౌ వినిపాతితే. శత్రువు చంపబడిన తర్వాత కోరిక తీరిన దానివై నువ్వు నీ వద్దకు వచ్చిన రాముణ్ణి సమీపిస్తూ ఉండగా మేము చూస్తామమ్మా. అప్రాజ్ఞానందజానిత్వం వర్తయిష్యసి జానకి సమాగమ్య పరిష్వక్త తస్యోరపి మహోరస. మా నువ్వు నీ భర్తను చేరి విశాలమైన వక్షస్థలం గల ఆ రాముని వక్షస్థలం మీద నువ్వు ఆనందాశ్రువులు రాల్చడం మేము చూస్తాం. అజ్రాన్ మోక్షతే సీతే దేవితే జగనంగతాం ధృతామేకం
బహున్మాసాన్ వేణీం రామో మహాబలః. మహాబలశాలి అయిన రాముడు నువ్వు చాలా మాసాల నుండి ధరిస్తున్న నీ కటి ప్రదేశం మీద వేలాడుచున్న ఒంటి జడను కొద్ది మాసంలోనే విప్పుతాడమ్మా. తస్య దృష్ట్వా ముఖం దేవి పూర్ణచంద్రమివోదితం మోక్షసే శోకజం వారి నిర్మోకమివ పన్నగి. ఓ దేవి, ఉదయించిన సూర్యుడిలాగా ఉన్న రాముడి యొక్క ముఖాన్ని చూసి నువ్వు ఆడ సర్పం కుబుసాన్ని విడిచినట్లుగా దుఃఖం వల్ల కలిగిన కన్నీటిని విడుస్తావమ్మా. రావణం సమరేఖత్వా నచిరాదేవ మైథిలి త్వయా సమగ్రహ ప్రియయా సుఖార్హో లప్స్యతే సుఖం. చాలా తొందరలోనే రాముడు రావణుణ్ణి సంహరించి ప్రియురాలైన నీతో కూడిన వాడై సుఖాన్ని పొందుతాడమ్మా. రేపు మనం 38వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.